మనందరము భక్తితో విశ్వాసంతో తలలు వంచి మనం ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏ ఆలోచనతో ప్రార్థనాత్మలోనికి పురికొల్పడానికి ఇష్టపడుతున్నారో మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి, దేవుని వైపు మళ్ళించడానికి, దేవుని వైపు ఏకాగ్రతతో దృష్టి ఉంచి ప్రార్థనాత్మలోనికి మనం వెళ్ళటానికి ఉపయుక్తమైన ఆలోచన కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ 8వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతుల కొరకు మేము మీ సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి సమకూడి ఉండగా, ఆ ప్రార్థనలోనికి వెళ్ళటానికి ముందుగా మమ్మలను ఒక ఆలోచన చేత బలపరచి, బోధ చేసి, హెచ్చరిక చేసి, తృప్తిపరచి, బలపరచి, దానిని బతుకుల్లో అన్వయించుకొని అట్టి విధంగా ప్రవర్తించున్నట్లు కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువారి ఘనమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఈరోజు ప్రభు మనతో ఒక ప్రత్యేకమైన అంశం గురించి ప్రార్థించడానికి కావలసినటువంటి ప్రేరణను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రార్థన అంశం ముఖ్యంగా ఏంటంటే, మన దేశంలో, మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, అది నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగ సమస్య అనేది ఒకప్పుడు తక్కువగా ఉండేది. ఎందుకనంటే అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్న దినాల్లో ఉద్యోగాలకి అర్హత సాధించే వాళ్ళ సంఖ్య తక్కువ. అక్షరాస్యత, చదువు తక్కువ ఉన్న దినాల్లో ఉద్యోగాలకు అర్హులైన వాళ్ళు తక్కువగా ఉండేవారు. BA చేయడమే గొప్ప సంగతిగా అనిపించేది. ఒకప్పుడు BA ఆనర్స్ అని ఏదో ఉండే కోర్సు. అయితే ప్రపంచ జనాభా విస్తారంగా పెరిగిపోయింది. అదే సమయంలో క్రైస్తవ సంఘము సంఖ్య, బాడీ ఆఫ్ ద క్రైస్ట్ చాలా విస్తరించబడింది. అందున ముఖ్యంగా ఈ పేదలైన వారి కుటుంబాలలో అక్షరాస్యత బాగా పెరిగింది. విద్య మీద మక్కువ, జ్ఞానం మీద మక్కువ, సాంకేతిక పరిజ్ఞానం మీద మక్కువ, కుటుంబాలలో తదుపరి వచ్చే తరాల వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలనే ఆశ పెద్దలైన తల్లిదండ్రుల్లో ఎక్కువైంది. వీటన్నిటి దృష్ట్యా విద్యార్థుల శాతం, అనగా అక్షరాస్యత శాతం పెరిగింది. ఉద్యోగాలకు ఎక్కువ మంది ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఒకప్పుడు ఇంజనీర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎక్కడికైనా వస్తే ఇంజనీర్ గారు వచ్చారంటే అని గౌరవించే రోజుల్లోంచి ఈరోజు ఇంజనీర్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇంజనీర్లు కొంతమంది కూరగాయలు అమ్ముకోవటం, ఇంజనీర్లు కొంతమంది చెప్పుల షాపుల్లో పనిచేయడం, చాలా మనం ఆశ్చర్యంగా న్యూస్లో పెడతా ఉంటే చూస్తున్నాం మనం. డాక్టర్లు కొంతమంది అటు ప్రభుత్వ ఉద్యోగం రాక, ఇటు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోలేక చాలామంది నలిగిపోతున్న వాళ్ళని చూస్తాం. ఏది ఏమైనా జనసంఖ్య ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోవటం, ముఖ్యంగా మన దేశంలో ప్రపంచ జనాభాలో మన దేశపు జనాభా వాటా చాలా ఎక్కువ. చైనా మొదటి స్థానంలో ఉంటే మనం 3లో ఉన్నట్టున్నాం, 2లో ఉన్నాము, సరిగా తెలీదు. అయితే కొంత అవేర్నెస్ వచ్చింది, ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది, తగ్గింది. కానీ ఏది ఏమైనా జనాభాను ఉత్పత్తి చేసే విషయంలో భారతదేశం చాలా అగ్రస్థానంలో ఉంటుంది. నేను అనుకుంటాను ప్రపంచంలో అందరికంటే ప్రేమలు, ఆప్యాయతలు భారతదేశంలో ఎక్కువేమో అనుకుంటా నేను. ఏది ఏమైనా ఒకరు సంతానవంతులు కావాలంటే అది వారి చేతుల్లో లేదు, దేవుని ఆశీర్వాదమే. మన ప్రాంతాల మీద దేవునికి అపారమైన ప్రేమ ఉంది, అందులో సందేహం లేదు. అందుకని క్రైస్తవ యువతలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయినటువంటి జనాభా, అదే సమయంలో పెరిగిన యవనస్తుల సంఖ్య, అదే సమయంలో అక్షరాస్యత పెరిగిపోవటం, ఇవన్నీ పెరిగినందువల్ల ఉద్యోగాలకు చాలా డిమాండ్ పెరిగింది.
పెరిగింది కానీ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పెరిగిన యువతకు దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరులను వాటిని ఉపయోగంలోనికి తీసుకొచ్చి విద్యార్హతలు ఉన్న వారందరికీ, అర్హులైన వారందరికీ శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ అవకాశాన్ని రెండు రాష్ట్రాల్లోనూ తీసుకోవట్లేదు. చాలా సంవత్సరాలుగా చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు, నియామకాలు జరుగుతున్నాయి. విపరీతంగా చదివినటువంటి సంఖ్య పెరిగింది, ఉద్యోగాలు అర్థించే వారి సంఖ్య పెరిగింది. తద్వారా కుటుంబాల్లో ఆర్థికమైన ఇబ్బందులు పెరిగినాయి. చదువుకు తగిన ఉద్యోగం లేదని, తద్వారా వారి యొక్క వయసు మళ్ళీపోయి పెద్ద వయసు వచ్చినా కూడా ఉద్యోగాలు రావట్లేదని మదన పడుతూ, వేదన పడుతూ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒక భారంతో నింపటానికి ఇష్టపడుతున్నారు. అదేంటంటే, బయట ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కొరకు, అదే సమయంలో మరికొంత ప్రత్యేకంగా క్రైస్తవ సమాజంలో, సార్వత్రిక సంఘంలో చదువుకొని ఒకానొకప్పుడు వలె వెనుకబడిన అక్షరాస్యతలా కాకుండా, ఇప్పటి దినాల్లో ఎంతో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చాలా బాగా పెరిగింది, చాలా బాగుంది ప్రగతి. కనుక క్రైస్తవ యువత కొరకు, నిరుద్యోగులైన క్రైస్తవ యువత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇవాళ సంఘంలో చాలామంది ఉన్నారు. ఆ సహవాసంలో ఉన్నటువంటి, మన సహవాసం అనే కాదు, మన ప్రాంతంలో ఉన్నటువంటి 3-4 సహవాసాల్లో కానీ, మన తాడేపల్లి మండలంలో, లేకపోతే మంగళగిరిలో, గుంటూరు జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలని ఇష్టపడుతున్నారు. అక్షరాస్యత పెరిగి చదువులైన వారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, మెడిసిన్ చదివిన వారు, లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళు, ఇంకా ఎన్నో విభాగాల్లో చదివినటువంటి వారు ఉద్యోగాలు లేకుండా ఉన్నారే, వారందరి కొరకు మనం ఈరోజు ప్రార్థన చేయాలి. అదేంటండి, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలి అన్నట్టుందా మీరన్నది, అడిగింది, విజ్ఞప్తి చేసింది అనుకుంటే, గమనించండి, దేవుని చిత్తం లేకుండా భూమి మీద ఏదీ జరగదు. ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి కదండి. ప్రభుత్వాలు కూడా చదివినటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగాలు కల్పించే అర్హత ఇవ్వాలి కదండి. గ్రూప్స్కి అవకాశం ఇవ్వాలి కదండి, రైల్వేస్ వాళ్ళు అవకాశం ఇవ్వాలి కదండి. ఉద్యోగ కల్పన చేయలేకపోతున్నారు కదండి ప్రభుత్వాలు. కొంతమంది ఏమో ఈ విషయాలకు వచ్చినప్పుడు కొంతమందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కొంతమందికి చదువు ఉంటుంది, తెలివి ఉంటుంది, చాలా చాలా నైపుణ్యత ఉంటుంది, కానీ వాటన్నిటిని బయట వాడనంత భయానకమైన బద్ధకం ఉంటుంది ఒంట్లో. వారి జ్ఞానాన్ని బయటకు వాడితే, ఉద్యోగాల ద్వారా ఆయా రంగాలలో గనక వీరి జ్ఞానాన్ని వాడితే, వారు సాధారణమైనటువంటి అభివృద్ధి చేయరా కంపెనీకి. అంత మేధస్సు ఉన్నవాళ్ళు, అంత చదివిన వాళ్ళు, అంత ఎక్కువ జీతం సంపాదించేటటువంటి ఆ ఉద్యోగాలకు అర్హులైన వారు చాలామంది చేయకుండా, సమయంలో నోటిఫికేషన్స్ పడినప్పుడు అప్లై చేయకుండా ఇంట్లో బద్ధకంతో పడుకొని తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్ళు, భార్య మీద ఆధారపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, వారి మేధస్సు ఒక మంచానికే పరిమితం అయిపోతుంది ప్రభువా, అక్కడే పడుకొని ఉంటున్నారు శుద్ధముద్దుల్లాగా, కుంభకర్ణుల్లాగా. నో, వారిలో ఉత్తేజం కలిగింపచేయండి. ఏదో ఒక ఉద్యోగం, వారి విద్యార్హతలకు సరిపడిన ఉద్యోగం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. చాలాసార్లు ఏంటంటే, మగవాడు తిరక్క చెడిపోయాడు, ఆడది తిరిగి చెడిపోయింది, ఇట్లాంటి సామెతలు కల్పించే మన వాళ్ళు బయట ప్రపంచాన్ని చూసి మానసిక వికాసం కలిగేటట్లుగా తల్లిదండ్రులు కానీ కొంతమంది మరీ ఎక్కువ గారంగా పెంచేసి, పిల్లలు ఆడపిల్లల్లాగా బయట సిగ్గుగా బిడియంగా ముడుచుకొని తిరిగేటట్లు పెంచేస్తారు. ముద్దు వల్ల, గారం వల్ల. దానివల్ల వాడు ఉద్యోగానికి వెళ్ళడు. అప్లికేషన్ పెట్టడానికి సిగ్గు, బిడియం, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి నేను అనేటటువంటి ముద్దబ్బాయిలాగా తయారైపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ వల్ల కూడా
ఏమండి ఇంట్లో కుటుంబీకులు నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నారు, పేదరికాన్ని లేమిని అనుభవిస్తున్నారు. 10 మంది కుటుంబంలో ఒకరే సంపాదించుతున్నారనేటటువంటి సామాన్యమైన ఆలోచన కొరవడిపోయి యవనస్తుల్లో బాధ్యతలు పంచుకోవట్లేదు. వారికి తగినటువంటి వారికి కావలసిన విద్యను తల్లిదండ్రులు బాధ్యతగా చదివించి ఖర్చు పెట్టి ప్రయాసపడి భారం మోసి చదివిస్తే దాన్ని నిరర్ధకం చేసుకునేటటువంటి యవ్వనస్తులు మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ప్రభుత్వాలు నిరుద్యోగులైన వారికి అనగా విద్యార్హతలుండి చక్కగా వారి మేధస్సును రాష్ట్రానికి దేశానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడేటటువంటి యవనస్తులు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వాలు ఉపాధి కల్పించాలి. శాశ్వత ప్రాతిపదికన గవర్నమెంట్ జాబ్స్ రావాలి. ఇటీవల డిఎస్సి నోటిఫికేషను వేసినట్టు 6,000 చిల్లరకి ఎంతమంది ఎన్నిటికి వేస్తున్నారా, వేశారు. మొత్తం మీద జరుగుతుంది. అయితే నిరుద్యోగ సంఖ్యను ప్రభుత్వాలు భర్తీ చేయలేనంత సంఖ్యలోనే, తక్కువ సంఖ్యలోనే అవకాశాలు వస్తున్నాయి. అందుకని ఒక చదివి అర్హుడైన ఉద్యోగిగా యవనస్తుడు మారాలంటే వాడికి లోకం తెలియాలి, విశాల దృక్పథం ఏర్పడాలి వాళ్ళకి. ఆ దృక్పథం కలిగేటట్లుగా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా దేవుడు పని చేయాలనుకునే మనసున్న వాడికి ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పని చేద్దాం, కష్టపడదాం అని అనుకొని ముందుకు వచ్చినప్పుడు దేవుడు అవకాశం ఇస్తారు. అయితే ఈ అవకాశము ముఖ్యంగా క్రైస్తవ యువత గ్రహించాల్సింది ఏంటంటే, ఈ అవకాశం నాకు కేవలం గవర్నమెంట్ నుంచే రావాలి అని కోరుకోకూడదు. కేవలం హై శాలరీ ఆఫర్ చేసే ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, లేకపోతే ఇంకేదో కంపెనీల దగ్గర నాకు హై శాలరీ ఉన్న ఉద్యోగమే కావాలి. ఓకే, మంచిదే నీ కోరిక. దానికి నీవు ఎలిజిబుల్ అయితే, అర్హుడు అయితే, నువ్వు ప్రయత్నిస్తే దేవుడు సఫలపరుస్తారు. ఆ సఫలతను ప్రభు అనుగ్రహిస్తారు, అందులో సందేహం లేదు. కానీ ఈ రెండింటిలోనూ నీకు అవకాశం రాకపోతే నువ్వు స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించిన అనేకమైన పథకాలను సిద్ధపరిచి ఉంచారు. మనము జాబ్ ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూస్తే బోలెడన్ని ఉంటాయి. అందుకని ఏదైనా కూడా చాలా మార్లు ఏంటంటే, వయస్సు అర్హత ఉన్నంత కాలమేమో ఆగిపోయి వయో పరిమితి మించిపోయిన తర్వాత అప్లై చేసేవాళ్ళు మరికొంతమంది. అప్పుడు ఏజ్ లిమిట్ దాటిపోతుంది, ఉద్యోగం రాదు. కొన్ని ఉద్యోగాలేమో రిజర్వేషన్ సపోర్ట్గా ఉంటాయి, కొన్ని ఉద్యోగాలకు అసలు రిజర్వేషన్ ఉండదు, కేవలం టాలెంట్ మీదే కదా. ఇవన్నీ ఉన్నాయి క్రైటీరియాస్. అందుకని ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఏమండి, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా కల్పిస్తారు. విదేశాల నుంచి మన దేశాలకు పెట్టుబడులు పెట్టేటటువంటి వారు వచ్చినప్పుడు, కంపెనీలను పెట్టడానికి వచ్చినప్పుడు, ఇక్కడ వారందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కల్పించినప్పుడు గవర్నమెంట్స్, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. వేల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చాలామంది ఆ ఎంప్లాయ్మెంట్ని ఉపయోగించుకోరు, ఆ అవకాశాలను. కానీ నాకు గవర్నమెంట్ జాబే రావాలని కూర్చునేవాళ్ళు. ఈ రోజును గమనిస్తే అవుట్సోర్సింగ్ జాబుల కోసము కుస్తీ పడుతున్నటువంటి రోజులు ఉన్నాయి. ఒక పోస్ట్ కోసం 100 మంది, 200 మంది అలాగా పోటీ పడుతున్న వారు లేకపోలేదు, నేను చూస్తున్నా. అందుకని క్రైస్తవ యువత ఎలాంటి వారై ఉండాలంటే, బలమైన వారై ఉండాలి, చురుకైన వారై ఉండాలి, వివేచన జ్ఞానం కలిగిన వారై ఉండాలి. ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని అంచెలంచెలుగా ఎదిగి అభివృద్ధి పొందేవాళ్ళుగా ఉండాలి. అదే సమయంలో దైవిక పిలుపు, దర్శనం వైపు దృష్టి పెట్టి రక్షింపబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా దైవజనులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారితో కలిసి సువార్త ప్రకటించాలి. సేవార్థమైన పిలుపు వస్తే సేవలోనికి రావాలి. ఆ సేవ కూడా వ్యాపారంలాగా చేయకుండా, ఆ సేవ కూడా ధనాపేక్షతో చేయకుండా, ఆ సేవ కూడా నిర్లక్ష్యంతో చేయకుండా, ఆ సేవ కూడా కష్టపడి చేస్తూ వేల లక్షల ఆత్మలను నరకాగ్ని గుండానికి వెళ్ళనీయకుండా, లోకములో, శాపంలో, వ్యసనాల్లో పడిపోయి నశించిపోకుండా దేవుని దగ్గరకు నడిపించేటటువంటి యువతగా ఉండాలి.
ఈ రోజున అటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం, ఉద్యోగాల కోసము మనము కొన్ని విషయాలు ప్రార్థన చేయాలి. ఒక 10 అంశాలు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కటి మనం ప్రార్థన చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు దయచేసి మర్చిపోకుండా ఒక్కొక్కటి ప్రార్థన చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రభువా మా యువతలో వ్యసనాలను పోగొట్టి, ఈ మధ్య డ్రగ్ ఎడిక్ట్స్ ఎక్కువైపోయారు. ఈ మధ్య గంజాయి వాడకం ఎక్కువైపోయింది. మొన్న కోట్ల విలువైన గంజాయి పట్టేశారు. హైదరాబాద్లో పట్టేశారు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పట్టేస్తున్నారు. గంజాయి పంట ఎక్కువైపోయింది రహస్యంగా. చిన్న చిన్న చాక్లెట్స్ లాగా తయారు చేసేసి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో స్కూల్ పిల్లలకు కూడా అమ్మేస్తున్నారట గంజాయి చాక్లెట్లు. దారుణం. అందుకని యువత ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాంకేతికమైన విప్లవం విపరీతంగా పెరిగిపోయినందువల్ల, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయినందువల్ల యువత దుర్వ్యసనాలకు బానిసలైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని బలమైన, పరిపూర్ణమైన, శక్తివంతులకు ఉన్న యువత కనబడట్లా. నిస్సత్తువుతో నిండిపోయినటువంటి యువత, కనపడనటువంటి, కనీసం ముఖంలో జీవం కనపడనటువంటి బలహీనులు ఉన్నారు. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేన మనిషి అన్నారు పెద్దలు. అందుకని బలం లేదు, ఆరోగ్యం లేదు. చేజేతుల వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎప్పుడో 30-40 ఏళ్ల తర్వాత కొంతమంది వ్యసనాలతో ఉండేవారు లోకంలో. ఈ రోజున మార్కెట్ వైపు వెళితే 9 ఏళ్ల పిల్లోడు, 10 ఏళ్ల పిల్లోడు చదువుకోకుండా పనులు చేసుకుంటూ మార్కెట్లో బీడీలు, చుట్టలు, సిగరెట్లు తాగుతూ కనపడతారు నాకు. పాన్పరాగులు, గుట్కాలు నవ్వులుకుంటూ. వారి కొరకు ప్రార్థన చేద్దాం. యువత ఆరోగ్యవంతంగా ఉండాలి. చెప్పండి, మొదటి విషయం, యువత ఎప్పుడు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. రెండవది ఏంటంటే, పనిచేసే సామర్థ్యం రావాలి యువతకు. చెప్పండి, ఏ సామర్థ్యం? పనిచేసే సామర్థ్యం, పనిచేసే ఉత్సాహం యువతకు కావాలి. చాలామంది సేవకులు సంఘాల్లో యువత ఉంటుంది, పని చేయరాళ్ళు, ఇంకొకళ్ళు పని చెప్పడానికి చూస్తారు. అదే ప్రాబ్లం. వీళ్ళు పని చేయరు, ఇంకొకళ్ళు రారా నువ్వు చేయి. అలా కాదు. వారిలో పని చేసేదానికి మనస్సు కలిగేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ కలగాలంటే ఇందాక చెప్పాగా నేను, మంచి నాయకులు కావాలి, లీడర్స్ కావాలి. దేశానికి, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేటటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, విద్యాశాఖ మంత్రులు. మన కర్మేంటో కానీ కొన్ని ప్రభుత్వాలలో విద్యాశాఖకు ఐఏఎస్ని పెట్టడం బాగుంది. కొన్నిసార్లు నోరు కూడా తిరగనటువంటి బెబ్బె అనే వాళ్ళని కూడా విద్యాశాఖలకు మంత్రులుగా పెడుతున్నారు. వారికి అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందని కానీ, ఎలాగ చదివిస్తే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అర్హులవుతారో అనే సంగతులను తెలియనటువంటి నాయకులు ఉన్నారు. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే, శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కలిగించేటటువంటి మంచి నాయకులను మాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఉపాధి అవకాశాలను దుర్వినియోగం చేసుకునేటటువంటి యువతకు బుద్ధి రావాలి. ప్రభువా, వయసు మళ్ళీపోయి అనర్హత వచ్చే వరకు అప్లై చేయరు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడరు, రకరకాలైనటువంటి గ్రూప్స్లో వచ్చేటటువంటి చూడరు, అసలు చదవరు. అసలు దేనికైతే సరదా తీర్చుకున్నామా, కాలం గడిపేసామా, 24 గంటలు 8 గంటలు పడుకున్నామా, లేదా 16 గంటలు పడుకున్నాం, ఇటువంటి స్వభావం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, యువతకు సంబంధించినటువంటి స్నేహాలతో నాశనం అయిపోతున్నారు చాలామంది. పక్కనోడు ఉద్యోగం చేస్తున్నాడని వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకోడు యువతలోడు. అసలు ఆడికి ఉద్యోగం సజ్జం లేదు, తల్లిదండ్రులు పోషిస్తున్నారు, భార్య పోషిస్తుంది, వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈడు కూడా ఉద్యోగం చేయడు. అటువంటి వక్ర బుద్ధితో ఆలోచించేటటువంటి యువత మనస్సులు మార్చాలి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత యువతకు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని సంపదను సృష్టించడం నేర్చుకునేటట్టు దేవుడు వారికి బుద్ధిని అనుగ్రహించాలి. చెప్పండి, ఏంటి అది?
ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని సంపదను సృష్టించటం. చాలామంది చూస్తాం మనం, ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ పోగు చేసి వారు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, రోడ్డు మీద చెత్త పేపర్లను పోగు చేసి చాలా చాలా గొప్ప ఇండస్ట్రీస్ పెట్టి వేల మందికి ఉపాధి కల్పించేవారు. సముద్రపు ఉప్పు నీటిని ఫిల్టర్ చేసి మంచినీటిగా మార్చి మినరల్ వాటర్ ప్యాక్ చేసి అమ్మేటటువంటి వాళ్ళు ఎన్నో ఉపాధి కల్పించుకొని వనరులను ఉపయోగించుకొని సంపదను సృష్టించేవారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి జ్ఞానం కలిగిన వారిని లేవనెత్తండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఆ తరువాత యువత దేవుని పిల్లలుగా వారు దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా మనము సిద్ధపరచాలి యవనస్తుల్ని. నేటి క్రైస్తవ సంఘానికి యవనస్తులు అవసరం. కొన్ని ఈ రోజున లక్షల మంది యూత్ వచ్చేటటువంటి కొన్ని సంఘాలను చూశాను నేను. సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే యువత అంతా అక్కడికి వెళ్తారు. నమ్మకస్తులుగా వారు దేవుని సన్నిధిలో గడిపి పరిచర్య చేసినప్పుడు వారు ఒంటిని దాచుకోకుండా, వారి కష్టాన్ని దాచుకోకుండా కుర్చీలు వేయటము, లేకపోతే అక్కడ ఉన్నట్టు తొడవటము, లేకపోతే మరేదో పరిచర్య చేసినప్పుడు ఆ యువతకు దేవుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు ఇచ్చినప్పుడు వారికి వచ్చినటువంటి లక్షల జీతాలను దేవుని సన్నిధిలో ఖర్చు పెడుతున్నారు. అలా ఖర్చు పెట్టే వాళ్ళు కావాలని కాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి యువత వచ్చి సమర్పించుకుంటారో వెంటనే దేవుడు ఆశీర్వదిస్తారు వాళ్ళని సమృద్ధిగా. అర్థమవుతుందా? ఆ తర్వాత మరొకటి ఏంటంటే, యువత సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. దుర్వ్యసనాలు ఉన్నా లేకపోయినా చాలామందిలో ఉన్నటువంటి దుష్ట తలంపులు, దుష్ట స్వభావము వారికి లేనటువంటి దుర్వ్యసనాల కంటే దుర్మార్గత ఎక్కువైపోయింది. దాటి వల్ల కొందరు కోపం ఎక్కువ యవనస్తులకి. అట్టా వెళ్ళి ఒకటి తన్నొస్తాడు, ఇట్లా వెళ్ళి ఒకటితో తన్నించుకొస్తాడు, ఇంకో చోటకి వెళ్ళి ఆడపిల్లల్ని నేర్పిస్తారు, ఇంకో చోటకి వెళ్ళి మంచి కుటుంబ వ్యవస్థను పాడు చేస్తాడు అవతల భార్యతో చెడుగా ప్రవర్తించి. ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితుల మధ్య రాజకీయాల్లో చాలామంది నరహంతకులుగా, అంటే ప్రొఫెషనల్ కిల్లర్స్గా మారే యూత్ కొంతమంది. ఇన్ని డబ్బులు ఇస్తే కాళ్ళు తీసేస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తే చేతులు తీసేస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తే ప్రాణాలు తీసేస్తాం. ఇట్లాంటి కొంతమంది ఎలక్షన్లో తొత్తులుగా ఉండి చేయకూడనటువంటి పనులు చేయడం, ఇవన్నీ యువత పాడైపోతున్నప్పుడు వారి స్వభావాన్ని మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మంచి స్వభావం ఉన్న యూత్ ఉంటారో వాడు బాగా చదువుతారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, బాధ్యతగా ఉంటారు, సంఘంలో దేవుని మహిమార్థమే పనిచేస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, కుటుంబానికి, సహవాసానికి, సమాజానికి ఉపయోగపడేవారుగా అన్ని రీతులుగా ఉపయోగపడతారు. మంచి యువత కావాలని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా యువతకున్నటువంటి శక్తిని పూర్తిగా ఉద్యోగానికి వాడేటట్లు చేయాలట. చాలామంది ఉద్యోగం వచ్చే వరకు కొంచెం కష్టపడి వీళ్ళకున్నటువంటి అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ టాలెంట్ చూపించి ఉద్యోగం వచ్చిన తర్వాత వారి టాలెంట్ని అసలు వాడకుండా ఉద్యోగం దగ్గరికి వెళ్ళి నిద్రపోవటం, కంపెనీ అధికారికి నష్టం కలిగించడం. ఇలా కుదరదులేండి. టార్గెట్లు ఇస్తారు ఎవరికి వాళ్ళకి, సీసీ కెమెరాలు ఉంటాయి, చేయాల్సిందే. కానీ ఎగ్గొట్టేవాడు, చేయకుండా నిద్రపోయేవాడు, తప్పించుకునే వాళ్ళు ఉంటారు. అందువల్ల ప్రభుత్వ ఖజానాకు, ప్రభుత్వ ధనానికి, ప్రభుత్వ నిధులకు కూడా నష్టమే. చివరిలో యథావిధిగా మనం రోజు చేసుకునే ముగింపు అంశం ఏంటి అది చెప్పండి? తూర్పు గాలి బలముగా వీచున్నట్లు దేవుడు చేశారు ఎర్ర సముద్రం పాయలు కావటానికి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుంచి కనానుకు రావటానికి. మనం కూడా ఆది అపోస్తలుల మేడగదిలో దేవుని చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టినప్పుడు బలమైన గాలి వీచి వారిని శక్తివంతులుగా చేసినట్లు మన ప్రార్థన ఈరోజు చివరిలో చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నిరుద్యోగులుగా ఉన్న యువత మీదకు, దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, మా ప్రాంతంలో ఉన్న, మా సహవాసంలో ఉన్న యువతకు ఎంప్లాయ్మెంట్ కావాలి ప్రభువా. మీ గాలి, మీ పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ గాలి శక్తి వీరి మీదకి వచ్చి వీరందరూ కూడా ప్రయోజకులైనటువంటి కుటుంబానికి, సహవాసానికి, సమాజానికి మంచి యవనస్తులుగా ఉండినట్లు సాయం చేయమని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. నేటి బాలలే రేపటి పౌరులని, రేపటి పౌరులే
రాబోయే యవనస్తులే దేశానికి, సంఘానికి, రాష్ట్రానికి వెన్నెముకలని, వారే అభివృద్ధిని ఉన్నత స్థానంలో నిలబెట్టగలరని మేము వింటూ నేర్చుకుంటూ వచ్చాం. ఈ క్రమంలో క్రైస్తవ యువత, క్రైస్తవేతర యువత ఉద్యోగస్తులై ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెంది అందరూ సంతోషానందాలతో జీవించున్నట్లు కృప చూపించమని, క్రైస్తవ సంఘ యువత కూడా ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా తగిన సమయంలో, తగిన రీతిలో, వారి చదువుకు తగినటువంటి, అంతకు మించినటువంటి అవకాశాలతో మంచి ఉద్యోగాలు దయచేయమని, అట్టి రీతిలో కృషి చేయునట్లు, ఏది చేయకూడదో దానిని మానేసి ఏది చేయాలో దానిని తగిన కాలంలో చేసి ఫలితాలను పొందుకోవడానికి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.